ఎందుకు మీ సినిమాకి ఎవరు ప్రొడ్యూస్ చేయరు, మిమ్మల్ని చూస్తే మీకేంట్రా ప్రొడ్యూస్ చేసేది అంటారని చెప్పేసి మీరే ప్రొడ్యూసర్ అయ్యారా అంటే మీ సినిమా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటండి మీరు అడుగుతున్న ఆబ్వియస్ గా ఇప్పుడు నేను హీరోగా ఉన్నాను ప్రొడ్యూసింగ్ చేయండి అని చెప్పేసి ఆయన ఒక సినిమా ఈయన హీరో వేరే వాళ్ళని ప్రొడ్యూసర్ గా పెట్టుకుంటే ఇద్దరిని కలిపి బయటకు వెళ్ళమంటారని చెప్పేసి మీకు మీరే ప్రొడ్యూసర్. నేను ఒకటి అడుగుతానండి, ఒకే అడుగుతాను. అంటే మా హీరోకి ఏం తక్కువ ఉంది మేడం అది చెప్పండి ఫస్ట్. మీ హీరో అంటే ఇప్పుడున్న అంటే ఒకప్పుడు బాలకృష్ణ, ఒకప్పుడు కాదు ఇప్పటికి కూడా వెళ్తున్నారు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, అంటే వాళ్ళని గ్లామర్ బాయ్స్ గా ఒక ఫ్యామిలీ మెన్స్ గా అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు తక్కువ అనేది కాదు. ఇప్పుడు పబ్లిక్ చూసే వాళ్ళు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు? ఒకప్పుడు వాళ్ళు ఏలుతున్న సమయంలో నారాయణమూర్తి గారు వచ్చారు, కానీ ఆయన తీసుకున్న అంతా కూడా సోషల్ ఫ్యాంటసీ పైన సినిమాలు తీశారు కాబట్టి ఆయన ఆ మాత్రం నిలదొక్కుకోగలిగాడు. మీరు ఏ ధైర్యంతో హీరోగా దేంతో వచ్చారంటే మిమ్మల్ని మీరు చూసుకునేనా? మనం చేసే కంఠర్థం బాగుంటే ఎవరైనా చూస్తారు మేడం. కథను నమ్ముకొని, ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా కథలు నమ్ముకొని వచ్చారు కాబట్టి నిలబడ్డారు. సో మీరు ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అనుకోవచ్చా? ఎస్ కరెక్ట్ మేడం. కథ బాగున్నది. డైరెక్టర్ మన అజయ్ గారు కూడా మంచి దమ్మున్న డైరెక్టర్. అజయ్ గారిని నమ్మారా, మిమ్మల్ని మీరు నమ్మారా, నమ్ముకున్నారా? నన్ను నేను నమ్ముకుంటూ అందరిని ఆదరించుకుంటూ ఆయన కథ, ఆయన డైరెక్షన్, ఆయన ఐటమ్ బాగున్నది కాబట్టి ఇద్దరం కలిసి సక్సెస్ చేయాలనేది మా కోరిక. మీకు అనిపించలేదా అంటే ఇప్పుడు నేను హీరోగా వెళ్తే ఇతను ఏంటి హీరో అని పబ్లిక్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు ఒక్కసారి కూడా మీరు ఆలోచించలేదా? ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మేడం మన కథ బాగుంటే. కథలో ఏముంది ఇప్పుడు మీ కథలో? మిస్టర్ రాము సినిమాలో కథ ఏంటి? అదే మా డైరెక్టర్ గారిని అడగండి, ఆయన చెప్తారు. మీరు చేశారు కదా యాక్టింగ్ ఆల్రెడీ. అంటే సోషల్ ఫ్యాంటసిక్ గా ఉందా, అంటే సోషల్ అవేర్నెస్ కల్పించేది ఉందా, లేకపోతే ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా అతి త్వరలో మీకు ఆడియన్స్ చెప్తారు. మా గొప్ప మేము చెప్పుకునే అవసరం లేదు, ఆడియన్స్ మీకు. అంటే మీరు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కాబట్టి మీ ద్వారా పబ్లిక్ కి మేము చెప్పగలగాలి కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే కథలో ఏముంది, పబ్లిక్ ఎలా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు మీ కథని? మేడం యాక్చువల్లీ మా కథ ఇస్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, చాలా బాగుంటది. ఇప్పుడు ఉన్న వాటి సినిమాలో ఎంతో మంది తీశారు, ఎంతో మంది డైరెక్టర్స్. అంటే మేము చేసింది కూడా ఒక మిస్సే సబ్జెక్ట్. అంటే ఒక హాస్పిటాలిటీ పైన జరిగే చిన్నపిల్లల విషయంలో హాస్పిటల్లో జరిగే మాఫియా ఏ విధంగా జరుగుతుంది, మాఫియా కాన్సెప్ట్ పైన జరుగుతున్నటువంటి ఒక సబ్జెక్టు, మంచి పబ్లిక్ మిస్సే సబ్జెక్ట్, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అడిగారు, ఏమడిగారు అంటే ఒక హీరో మీరు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చాలా మంది, కొంతమంది రైట్ నౌ ట్రెండ్ కాదు, ఓల్డ్ వర్షన్ కి మీరు వెళ్ళినట్లు ఓల్డ్ వర్షన్ లో ఉన్న హీరోలు అయితే ఒకడికి బట్టతలు ఉంటుంది, ఒకడికి పొట్టు ఉంటుంది, ఒకడికి బట్ట ఉంటుంది, ఒకడికి సీట్ ఉంటుంది, ఒకటి హిప్ ఉంటుంది, ఒకటి ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి ఫారెన్ కో తీసుకెళ్ళి ఒకడొకరిని కట్టెని ఇట్లా చెక్కినట్టు చెక్కి ఒకడు ముక్కు బాగుండదు, ఒకడు మూతి బాగుండదు, ఒకడికి హిప్ కట్ చేస్తారు, ఒకడికి పొట్ట కట్ చేస్తారు. ఇవన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఒకటో సినిమా, రెండో సినిమా, గతంలో కొంతమంది మీరు అన్నట్టుగా ఇప్పుడున్న స్టార్స్లలో కూడా కొంతమంది గతంలో ఉన్నటువంటి కొంతమంది హీరోలు గతంలోకి వెళ్ళినట్లు అయితే చాలా వరస్ట్ గా ఉంటారు. అది రోజుకు చెక్కి ఈ రోజుకు 6 ప్యాక్ కావచ్చు, మంచి హైట్ పర్సనాలిటీ అయినటువంటి ఒక పొట్టను పొడుగా చూపించుకుంటే టెక్నికల్ గా సక్సెస్ అయింది ఈ హీరో ఇప్పుడు అంటారు. గతంలోకి వెళ్తే ఎలా ఉంటారు? నాకున్న హీరోకి ఒకటే మేడం, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ సూట్ చేస్తాను. నా కథకు నా రామే హీరో కరెక్ట్, నా కథకు రామే హీరో కరెక్ట్. అంటే తనకున్న ఫ్యాషన్ ని నేను చెక్కలేదు, అవసరం లేదు. అంటే నా సబ్జెక్ట్ కి నా కథకు అలానే కావాలి. నాకు ఒక ఆటో డ్రైవర్ కావాలి, ఒక ఆటో డ్రైవర్ కి తనే కరెక్ట్. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు హెయిర్ లాస్, తనకంటే నేను జూనియర్, హెయిర్ లాస్, తనకి హెయిర్ లాస్ విగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఇప్పుడు నాకు ఒక ఆటో డ్రైవర్ కావాలి, నాకు ఒక ఆటో డ్రైవర్ కి మొత్తం ఒక జులాయి విధవ కావాలి, నాకు ఆ జులాయి విధంగా ఎత్తుకోవాల్సి డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా క్యారెక్టర్ కి సరిపోయినటువంటి హీరో రాము, అందుకే రాము నేను హీరోగా పెట్టుకోవడం జరిగింది. రాము గారు ఏంటి మేడం మా డైరెక్టర్ నన్ను పూడుతున్నాడా, కింద దించేస్తుందా?